అందరికీ షలోం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. మనము మొదటి అధ్యాయం ఆదికాండంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. మొదటి అధ్యాయంలో మొదటి వచనములో మొదటి పదము బెరాషీత్. బెరాషీత్ అంటే దాంట్లో మీకు మరి దాగి ఉన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. అదేంటి అంటే జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనంలో దీని యొక్క సమాధానం అక్కడ రాయబడింది. అంటే ఇందులో మనకి కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు మహాజ్ఞాని, భవిష్యత్తును కూడా ఎరిగినటువంటి వాడు. గతాన్ని మాత్రమే ఎరిగినటువంటి వాడు కాదు. గతం గురించి చెప్పడానికి చాలామంది ఉన్నారు, కానీ భవిష్యత్తు గురించి నేను మాత్రమే చెప్పగలనని యెషయా గ్రంథం 45లో తన గురించి తాను ఆయన చెప్పాడు. కాబట్టి భవిష్యత్తు చెప్పిన వాడిని మాత్రమే దేవుడుగా మనం నమ్మాలి, గతాన్ని చెప్పినటువంటి వాడు కాదు అని దాని యొక్క భావం. అయితే ఇక్కడ మనం దేవుడు జరిగిపోయిన వాటిని మాత్రమే కాకుండా జరగబోయే వాటిని కూడా చెప్పగలిగినటువంటి వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ఏది మర్మంగా ఉంచలేదు అన్నాడు. నిజంగానే బైబిల్ గ్రంథంలో ఈరోజు ఏదైతే శాస్త్రజ్ఞులు కానీ ఆర్కియాలజికల్ సర్వే చేస్తున్నటువంటి వాళ్ళు కానీ యావత్ భూప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నీ ముందే బైబిల్లో రాసేశాడు. వాళ్ళు ఏమంటారంటే బైబిల్లో ఉన్నటువంటివన్నీ కూడా సత్యము, ఏమాత్రము కూడా అసత్యము లేదు, అందులో రాయబడినట్టు జరిగాయి అని ఆ యొక్క వచనాల్లో మనం చూస్తున్నాం. సరే, మన యొక్క 3rd చాప్టర్లోకి వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని మనం గమనించాలి. సృష్టిలో నేను ఆదిలో మీకు చెప్పాను, సృష్టిలో చీకటి, వెలుగు, మంచి, చెడు, నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, అంటే ఒక పదార్థము సృజింపబడినప్పుడు అనేకమైన విషయాలు ఉంటాయి అనేటువంటి విషయము దేవుడు తెలియజేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. కానీ మనిషి నిర్ణయించుకోవాలి, మరణాన్ని కోరుకుంటావా, జీవాన్ని కోరుకుంటావా అని దేవుడు మనిషి ఎదుట పెట్టినట్టుగా ఉంది. మనిషిని దేవుడు సృజించినటువంటి కారణము నాకు భక్తి చేయాలి, లేకపోతే నాకు దాసులుగా ఉండాలి కదా. చాలా మతాలు కదా, ముఖ్యంగా నేను ముస్లిం దేశంలో ఉన్నాను కాబట్టి చాలామంది అబ్దుల్లా అంటే దేవునికి బానిస అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. అఫ్కోర్స్ అపోజిషన్ పౌరులు కూడా తాను ఇష్టపూర్వకంగా ఆ దేవుని కోసం ఆ విధంగా మారుతాడు, తాను ఆ విధంగా చెప్పుకుంటాడు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి, కానీ దేవుని ఉద్దేశ్యం అది కాదు. దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే తను తన విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు. హీ వాంట్ టు, అంటే మనకి అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఆదామును సృజించడము అనేటువంటి విషయంలో దాగి ఉన్నటువంటి మర్మం ఏంటి అని అంటే ఆయన తన్ను తాను సృజించుకున్నట్టుగా అయింది. ఆయన దగ్గర చాలా జ్ఞానం ఉంది, చాలా ఐశ్వర్యం ఉంది, చాలా మహిమ ఉంది, చాలా ఘనత ఉంది, చాలా విలువైనటువంటి ఖ్యాతి ఆయన దగ్గర ఉంది. కానీ హీ వాంట్ టు షేర్. తన యొక్క ఐశ్వర్యాన్ని కొద్ది మందితో పంచాలనుకుంటున్నాడు.
దానికోసం ఆయన దూతలు నమ్మలేదు, దూతలకి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. కానీ మనిషిని దేవుడు అంతగా ప్రేమించాడు. సృష్టిలో ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే మనిషే ముఖ్యం. ఎందుకంటే మనిషి మాత్రమే దైవ స్వరూపం. వాళ్ళు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ రంగు వారైనా వారందరూ కూడా దేవుని స్వరూపంలో చేయబడ్డారు. హాము సంతతి వాళ్ళు ఆఫ్రికాలో ఉన్నారు, వాళ్ళందరూ నల్లగా ఉన్నారు. అదే హాము సంతతి వాళ్ళు చైనా, జపాన్, కొరియా, ఈ దేశాలన్నీ అదే హాము సంతతి వాళ్ళు. కానీ ఇక్కడ వాళ్ళు తెల్లగా ఉన్నారు, అక్కడ నల్లగా ఉన్నారు. సో వీళ్ళు నివసిస్తున్నటువంటి ప్రదేశంలో ఉన్న శీతోష్ణ స్థితులను బట్టి మన రంగులు మారిపోతున్నాయి తప్ప వేరే కారణం కాదు. రంగును బట్టి జాతి కాదు. భారతదేశంలో చూడండి ఎంత కుల వివక్ష ఇవన్నీ ఉంటాయి కదా. స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి ఇప్పుడు వరకు కూడా చాలా కులాలు ఇంకా దారిద్ర్యమైన పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే ఈ కులతత్వం. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. తన యొక్క మహిమను అందరితోటి పంచుకోవాలని ఆయన కోరుకున్నాడు. అందుకనే మానవుని సృజించాడు. మరి ఎందుకని ఇలా జరుగుతుంది అని అంటే సృష్టిలోనే ఒక సమస్య మనకు ఉంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ అధ్యాయం 3వ అధ్యాయం తెలియజేస్తుంది. కానీ దేవుడు వీటిని ఎరుగును. దేవుడికి మరుగైంది ఏది లేదు. భవిష్యత్తు కూడా మరుగైంది కాదు. భవిష్యత్తు కూడా ఆయనకు తెలుసు. కాబట్టే తన్ను తాను ఆయన వధింపబడిన గొర్రెగా చెప్పుకుంటున్నాడు. సృష్టి మొదలుకొని అంటే బేరాషిత్ ఆదియందు అని తెలుగులో తర్జుమా చేయబడినటువంటి హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే ఇంటిలోని జ్యేష్ఠుడు వధింపబడడం. అంటే సృష్టి ప్రారంభంలోనే యేసు ప్రభువుని దేవుడు బలించాడు. తను తాను సాక్రిఫైస్ చేసుకుని సృష్టి చేశాడు. అందులో మనకి కనబడుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే ప్రేమ. హీ డైడ్ బికాస్ డెత్ ఈస్ గోయింగ్ టు కమ్ అపాన్ ఆల్ హిమ్. ఆయన డెత్ని చెయ్యాలని కాదు, సృష్టి చెయ్యాలి అని అంటేనే ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఏదో రోబోట్లు చేయాలని లేకపోతే ఆ టైప్లో మనుషులు ఇప్పుడు చూడండి మనసు లేకుండా మనుషులు చేస్తే అది రోబోట్ కదా. అప్పుడు దేవుని స్తుతించాయనుకోండి. సపోజ్ మనసు లేకుండా నేను ఒక రోబోట్ లాగా దేవుడిని స్తుతించాను అనుకోండి, దేవుడికి ఏమో సంతోషం కలగదు. మీకు అర్థమవడం కోసం నేను చెప్తున్నాను. సపోజ్ మీరు వివాహం చేసుకున్నారనుకోండి, మీ భార్య ఒక మెషిన్ లాగా మిమ్మల్ని ప్రేమిస్తుంది అనుకోండి, దెర్ ఈజ్ నో రియాలిటీ ఇన్ ఇట్. ఈజీ టు ఫైండ్ అవుట్. అలాగే భార్య భర్త కళ్ళను చూసి చెప్పేస్తుంది, ఈజ్ నాట్ లవింగ్ మీ కదా, షీ విల్ నో. సో రియాలిటీ లేనటువంటి లవ్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతుంది. అండ్ గాడ్ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్. మ్యాన్ షుడ్ లవ్ హిమ్ విత్ హిజ్ హార్ట్. బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు ఎవరిని బలవంతం చేయలే. ఎక్కడ నన్ను నమ్మనోళ్ళని చంపేయండి కాదు. అక్కడ నన్ను నమ్మనోళ్ళని చెప్పమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. కొంతమంది ఏదేదో వీడియోలు చేస్తున్నారు. సో మనం అది
ఆ విషయాలు మనకి అర్థమవడానికి మనం ఇంకా చదువుదాం. ఈ యొక్క 3వ అధ్యాయము మనకు అర్థమవడానికి ముందు ఒక విషయం మనం గ్రహించాలి. ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హీ లవ్స్ అస్. అసలు దేవుడు ప్రేమై ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్ కదా. 1 కొరింథీ 13 మనం చదువుతాం. దేవుడు ప్రేమై ఉన్నాడు. సో మనకి విశ్వాసం ఉండొచ్చు, అనేకమైన వరాలు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో వ్యర్థమే. ప్రేమ ఒకటే దేవుడు చూస్తాడు. ఏ క్రిస్టియన్ ఈజ్ ఎ లవర్. ఏ క్రిస్టియన్, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నువ్వు అందరినీ ప్రేమించాలి. నో హేట్రెడిజం, నో రిలీజియన్, నథింగ్ కదా. ప్రపంచం అంతా ఎక్కడైనా తుఫాన్లు వచ్చి మనుషులు చచ్చిపోతుంటే వాళ్ళకి సహాయాన్ని ఎవరు పంపిస్తారు? క్రైస్తవులు పంపిస్తారు కదా. ఇప్పుడు క్రైస్తవులు చూసి చాలామంది నేర్చుకుంటున్నారు. కరోనా సమయంలో ఉన్నామండి, తర్వాత ఎబోలా టైంలో మిషనరీలు చచ్చిపోతామనే భయం లేకుండా ఆఫ్రికా వెళ్ళి డాక్టర్లు ఎబోలా వైద్యం చేశారు. క్రైస్తవులు చేశారు. మేబీ ఐ విల్ డై బట్ ఐ వాంట్ టు సేవ్ సమ్ పీపుల్. ఎబోలా టైంలో వెళ్ళి ఆ యొక్క క్రైస్తవ డాక్టర్లు సహాయం చేశారు. A Christian is a lover. He will die for people, die for his own country. మన భారతీయులు మన భారతదేశం కోసం మనం చనిపోతాం. we love our country. we pray. మన యొక్క బాధ్యత కూడా ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కోసం, ముఖ్యమంత్రి కోసం, అందరి కోసం ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అఫ్కోర్స్ మీరు అందరూ కూడా వాటిని నెరవేరుస్తున్నారు. కానీ ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు కొంచెం టిపికల్ వర్సెస్లోనికి ఎంటర్ అవుతున్నాం. నేను వీటి వలన బాధపడ్డాను. ఏంటి అని అంటే, దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని ఎందుకు చేశాడు? జీవవృక్షాన్ని ఒకటి చేసి ఉంటే బాగుండు కదా అని అంటే, సృష్టిని సృజించమన్నప్పుడు భూమి వీటన్నిటినీ సృజించింది. సో భూమి సృష్టిలో ఉన్నటువంటిది ఏంటంటే నెగటివ్ పాజిటివ్ రెండు ఉన్నాయి. అంటే దేవుని యొక్క ఉద్దేశం కూడా ఎలా కనబడుతుందంటే, మనిషి నిర్ణయించాలి వాట్ హీ వాంట్ టు బికమ్ అని. సో హీఈస్ సో వైజ్. ఆయన్ని మనం అసలు ప్రశ్నలే అడగలేం. రేపు తీర్పుకి వెళ్ళినప్పుడు అక్కడ సృష్టికర్త తీర్పు తీరుస్తాడు. సృష్టికర్త ఎవరు? వాక్యమైన దేవుడు. ఆయన ఖచ్చితంగా నిలబడినప్పుడు నిరుత్తరుడిగా ఉంటాడు. జవాబు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి వాడుగా ఉంటాడు. నాకు బైబిల్ రాలేదని మీరు తెలియలేదు అని అనడానికి అవసరం. ఆయన ఖచ్చితంగా నీతో ఎక్కడో మాట్లాడాడు, ఎక్కడో ఎప్పుడో నీతో మాట్లాడాడు. కానీ నీ హృదయాన్ని నువ్వు కట్టుపరుచుకున్నావు. నీ కులాన్ని బట్టో, నీ దేశాన్ని బట్టో, నీ జాతిని బట్టో కదా నువ్వేం చేసావంటే దేవుణ్ణి తృణీకరించావు. చాలామంది వేరే వేరే జాతి. కొర్నేలి అనేటువంటి వాడు ఒక రోమన్ సోల్జర్ కదా, శతాధిపతి, సెంచూరియన్. వాళ్ళకి చాలా దేవుళ్ళు ఉన్నారు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. రోమన్స్ అందరూ తాము దైవ అవతారాలుగా భావించుకున్నారు. జూలియస్ సీజర్ అవనివ్వండి, తర్వాత పాంపే, ఇప్పుడు మన పోప్ అని పిలుస్తున్నాం కదా, ఆ పాంపే గారి పేరే పోపు. సో వాళ్ళను తాము దేవుళ్ళుగా మరి
నమ్మే వాళ్ళు దైవ అవతారాలని అనుకున్నారు. సీజర్ అగస్టస్ నేను దైవావతారాన్ని మనం చాలా మరి ఈ యొక్క గ్రీకు సోల్జర్స్ యొక్క విషయాలు మనం చూడొచ్చు. రోమన్ ఎంపైర్ యొక్క మూవీస్ చూస్తూ ఉంటే దే వర్ ఫైటింగ్ లైక్ గాడ్స్. దేవుళ్ళు యుద్ధాలు చేసుకున్నారు. వాళ్ళ సినిమాల పేర్లు కూడా అలాగే పెడతారు. సో భూమి మీద ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనం గమనించాలి. ఎందుకంటే ఈ ఒక్క వెర్స్ మనం చదివినప్పుడు నాకు అదే ఆలోచన వచ్చేది కదా. చాలామంది ఒకవేళ నా వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు నాకు లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళకి నా యొక్క వీడియోలు సహాయపడతాయని అనుకుంటున్నాను. నా ఉద్దేశం క్లాసు వాళ్ళే నేను వాళ్ళ కోసమని చేస్తున్నాను, కానీ చాలామంది నా వీడియోలు చూస్తున్నారు. నేను మా క్లాస్ వాళ్ళు చూస్తే చాలా అనుకున్నాను. ఈ మధ్యకాలంలో చూస్తే నాది 1600 మంది దాటేసింది. అది నాకు ఆశ్చర్యం అనిపించింది కదా. మన క్లాస్ వాళ్ళు మొత్తం 40 మందే. కానీ ఇంత ముందుకు వెళ్ళడానికి కారణం మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో ఏదో మ్యాటర్ ఉంది అని అనుకుంటున్నాను. సో నాకు చాలామంది ఆ కామెంట్స్లో ప్రైజ్ ద లార్డ్ పెడుతున్నారు, రకరకాలుగా ఆశీర్వచనాలు పెడుతున్నారు. విమర్శించే వాళ్ళు తక్కువ ఉన్నారు. అంటే నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదో అనేటువంటి విషయంలోకి వచ్చేసరికి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టే ఆశీర్వచనాలు పెడుతున్నారని నేను అనుకుంటున్నాను. లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క ప్రశ్న దాంట్లో పెడతారు. సరే, మనం మొదటి 2 వచనాలు చూసాం 3వ అధ్యాయంలో. సర్పము గురించి నేనేం చెప్పాను? యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో అది ఒక మకరము అని చెప్తూ బహుశా అని మీకు డైనోసారస్ అయి ఉండొచ్చు, ఆ జాతి మొత్తం అంతరించిపోవడానికి అదే కారణం అయి ఉండొచ్చు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే 2వ అధ్యాయం అనేటువంటిది ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి విచిత్రమైన విషయం, ఇది వేరే సృష్టి కాదు. నేను కంక్లూజన్లో ఆ విషయం నేను చెప్పలేదు, కానీ వేరే సృష్టి కాదు, 6వ రోజు జరిగినటువంటి విషయాలే అందులో రాసేది. ఓకే, కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించాలి. 2వ అధ్యాయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఏదైనా వనం చాలా అద్భుతమైన విషయం. సో అది మీరు మళ్ళీ మళ్ళీ చదివితే మీరు వాటిని ఎక్కడైనా రాసేసుకోండి, మీకు గుర్తుంటాయి. నేను మర్చిపోతూ ఉంటాను, నేను ఎక్కడెక్కడో రాస్తాను. ఆ బుక్స్ మలేషియాలో చాలా బుక్స్ వదిలేశాను, తర్వాత సింగపూర్లో వదిలేశాను, తర్వాత మరి విశాఖపట్నంలో వదిలేశాను. చాలా చోట్ల బుక్స్ నేను వదిలేసుకోవడం జరుగుతుంది. తర్వాత బాధపడతాను, అరే అని. ఈరోజు క్లాసు చెప్తున్న సందర్భంగా నాకేమవుతుందంటే వాటినన్నీ గుర్తు చేసుకోవడానికి టైం పడుతుంది. సో నా 15 మినిట్స్ ప్రోగ్రామ్ సరిపోవట్లేదు, కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఇక్కడ ఈ సర్పము ఆదామవ్వల్ని టెంప్ట్ చేస్తుంది. ఏమని టెంప్ట్ చేస్తుందంటే, ఈ తోట చెట్ల ఫలములు పైన అంటనమాట. ఆ సర్పము, ఇది మొదటి వచనంలోనే ఉంది, ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అంటే వీళ్ళతో చెప్పినట్టుగానే బహుశా
మిగిలిన జంతువులతో కూడా దేవుడు చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఈ యొక్క మకరము, సర్ప మకరము, ఈ యొక్క సర్పము, సర్పజాతికి చెందినటువంటి డైనోసారస్, ఓకే, నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే అది చాలా పెద్దదని మనం చదువుతున్నాం. కుడ్ బి, నేను అలా అనుకున్నాను. ఇప్పుడు సృష్టిలో ఉన్నటువంటి అన్ని జంతువుల్లో కల్లా ఇదొకటే యుక్తి కలిగింది. అది నాకు డైనోసారస్ ఒకటే కనబడుతుంది. దానికంటే యుక్తి కలిగింది నాకు ఏది కనపట్లే. బహుశా డైనోసారస్ సినిమా చూడటం వల్ల అయ్యి ఉండొచ్చు. మేబీ, మే నాట్ బి, బట్ సంథింగ్ ఆ సర్పజాతికి చెందినటువంటి జంతువే వీళ్ళను మరి టెంప్ట్ చేసింది. ఏమని అడిగిందంటే, చెట్ల ఫలాల్లో ఏదైనా మిమ్మల్ని కూడా తినొద్దన్నాడా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విషయం వాళ్ళకి ఎలా తెలుసు, ఆ జంతువులకి ఎలా తెలుసు? సో మీరు ఆలోచన చేయాలి. ఒకవేళ మీ దగ్గరైనా మీరు తాల్మూద్లు చదివిన, మరి ఇంకేదైనా యూదులు రాసినటువంటి పుస్తకాలు చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ. నేను తాల్మూద్లు చదివాను. కానీ వేరేదేమీ వాళ్ళు నాకు చెప్పలేదు. బహుశా వాళ్ళ యొక్క అనుమానం ఏంటంటే, దేవుడు మిగిలిన జంతువులన్నింటినీ కూడా ఏమేమి తినకూడదు, ఏది మీకు మంచిది, ఏది మంచిది కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడని వారు తమ అభిప్రాయాన్ని చెప్పారు. నా ఒక్కడి అభిప్రాయం అనే కాదు, ఇది చాలామంది చెప్పినటువంటి అభిప్రాయం. ఒకవేళ మీ దగ్గర ఏదైనా మంచి బుక్స్ ఉంటే యూ కెన్ రిఫర్ టు మీ. ఓకే, సరే చెప్పినా అని అడిగినప్పుడు అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. మొదటి అధ్యాయంలో మనం చూస్తే మీరు అన్ని చెట్ల ఫలాలు తినొచ్చని దేవుడు చెప్పాడు. కానీ రెండో అధ్యాయంలో మాత్రం ఈ ఒక్క చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడు. అది చాలా అద్భుతమైన విషయం. వాటిని బహుశా ఇదే పండుని జంతువు తినొచ్చు. ఏ పండును తినొద్దన్నాడో సర్పానికి తెలిసి ఉండకపోవచ్చు. మాకులాగే వీళ్ళను కూడా కొన్ని పళ్ళు తినొద్దన్నాడేమో దేవుడు అనేటువంటి అభిప్రాయంతో మరి ఆ యొక్క, అంటే మనం మంచిగా ఆలోచించేద్దాం. అవ్వని టెంప్ట్ చేశాడని మనం అనుకుందాం. ఎందుకంటే సాతాను గురించి మనం చదివినప్పుడు మనకు విషయం మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, నీవు ఆ రోజు వరకు నువ్వు పడిపోయే రోజు వచ్చే, ఒకసారి తీద్దాం యెహెజ్కేలు 28. దేవుని తోటయగు ఏదోనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతము, రక్తవర్ణపు రాయి, సులేమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అనే అమూల్య రత్నములతోనూ బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు వాయించేవారు నీకు సిద్ధమైరి. అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయంగా ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. ఏదైనా వల్ల ఒక పర్వతం ఉంది. దేవుడు పర్వతాలని ఒకే ఒక చోట చేశాడు. ఏదైనా వనంలో హిమాలయ పర్వతం దేవుడు చేయలే. ఇది ముడత పర్వతం. ముడత పర్వతం అంటే
జల ప్రళయం ప్రపంచమంతా వచ్చినప్పుడు చాలా దేశాల్లో పర్వతాలు ఏర్పడ్డాయి. అవన్నీ కూడా ముడత పర్వతాలే. ఓకే, ఆ ప్రెషర్ని బట్టి, ఆ వాటర్ వెయిట్ని బట్టి ఇవి పర్వతాలు లేచే తప్ప అవి దేవుడు చేసినవి కాదు. సరే, ఇక్కడ నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. సాతాను గురించి దేవుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ చూడండి, యథార్థవంతులుగా ఉంటివి పాపము నీయందు కనబడు వరకు. పాపము నీయందు కనబడు వరకు. నేను ఈ యొక్క సర్పాన్ని ఈవేళ అపవాది అని మనం పిలవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అతనిలో పాపం బయలుదేరింది. ఆ పాపం ఏంటి అని అంటే మనిషి స్థానాన్ని అపవాది దొంగిలించాలనుకుంటున్నాడా, లేకపోతే దేవుని స్థానాన్ని దొంగిలించాలనుకుంటున్నాడా అని అంటే, మీరు ఒక విషయాన్ని గమనించండి. మనిషిని తన స్వరూపంలో చేసుకున్నాడు, మనిషిని తన కుమారులుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మనిషిని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. కానీ దేవుని దూతలు కెరూబైనా సరే, సెరాఫులైనా సరే, మల్కీం అయినా సరే, ఏ దూతలైనా సరే దేవుడు తన యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టుకోడు, ఏ దూతనే కూర్చోబెట్టుకోడు. కానీ మనిషిని దేవుడు కూర్చోబెట్టుకుంటున్నాడు అని అంటే ఆ స్థానాన్ని సాతాను అపేక్షించాడా లేకపోతే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఒకటి ఆలోచన చేయాలి. సో అక్కడ ఒక రకంగా ఏం చేశాడు అంటే మనిషి స్థానాన్ని అపవాది దొంగిలించాడు. ఏదేను వనంలో అన్ని అధికారాలు మనిషికి దేవుడిస్తే వాటిని దొంగిలించినటువంటి వాడు సాతాను. ఎలాగో అని మనం చూస్తున్నాం. ఇక్కడ మళ్ళీ మన చాప్టర్లోకి వెళ్ళిపోదాం, 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. కానీ అవ్వ ఏం చేసింది అని అంటే, మీరు చెట్ల ఫలములు తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేను. ఇప్పుడు జరిగేటువంటి విచిత్రమైన విషయం ఏంటి అంటే, అపవాది సర్పంలోకి వెళ్ళాడు ఇప్పుడు. ఎందుకంటే సర్పం ఏం చేసింది, వీళ్ళను టెంప్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళలోకి దూరగలిగినటువంటి వాడు అపవాది. ఎందుకంటే బలహీనపరచు, వాళ్ళను ప్రేరేపించు ఆత్మ అనేటువంటి విషయం మనం బైబిల్లో చదువుతాం. అదే చూద్దాం ఒకసారి. ఎఫెసీ 2 అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి. అవిధేయులైనటువంటి వారు, ఇప్పుడు ఈ సర్పము యుక్తి కలిగింది కాబట్టి ఆ యుక్తిలో అవ్వని ప్రశ్నించింది. ఆ యుక్తిలో పడినటువంటి హవ్వ ఎప్పుడైతే ఒక మాట చెప్పింది, ఏం చెప్పింది, ముట్టకూడదనియు. ఇప్పుడు ఒక చెట్టును 10 చెట్లు చేయాల్సినటువంటి వీళ్ళు ఈ చెట్టును కూడా 10 చెట్లు చేయాలి కదా. ఒకవేళ ఇవాళ దేవుడు తినొద్దు అన్నాడు, కానీ రేపు తినమంటాడేమో. ఖచ్చితంగా తినమంటాడు. ఎందుకంటే మీరు ఫలములను అన్నీ తినొచ్చు అని దేవుడు చెప్పాడు. మేబీ ఆఫ్టర్ సమ్ టైం.
మేబీ ఆ తర్వాత ఎప్పుడైనా వాళ్ళు ఆ పండు తినొచ్చని దేవుడు అంటాడని నేను అనుకుంటున్నాను. తినమన్నవాడు ఆయనే కాబట్టి. సో మీరు ఆలోచన చేయండి. నేను కొంచెం ఇలా టైం తీసుకున్నాను, నన్ను క్షమించాలి. మీరు ఈ ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఈ చెట్టు ఫలము తినొద్దన్నాడు అని చెప్తే సరిపోయాను. ముట్టకూడదని చెప్పినప్పుడు అవిధేయులను వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి. ఇప్పుడు అవిధేయురాలు అయిపోయినటువంటి ఈమె లోనికి ఎవరు ప్రవేశిస్తారు? అపవాది ప్రవేశించేసి. ఇప్పుడు అవలో ఉన్నటువంటి అపవాది మీకు అర్థమైంది కదా నా ఉద్దేశం. ఎందుకంటే దీనిని చక్కగా మంచి వాక్యం చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు, దీన్ని వాళ్ళు చక్కగా వివరించి చెప్పొచ్చు. మీలో మన స్టూడెంట్స్లో చాలామంది మంచి వక్తలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాగా చెప్పొచ్చు. నేను ఒక ఉపదేశకుడిని మాత్రమే. ఆ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను తప్ప దాన్ని ఇక్కడిది కలిపి వేరే అర్థం వచ్చేలాగా నేనైతే చేయను. మ్యాక్సిమం అక్కడ ఉన్నటువంటి దాన్నే బ్రతికించడానికి నేను మాట్లాడుతాను. సరే, ఇక్కడ మీకు విషయం అర్థమైంది కదా. ఇప్పుడు హవ్వ ఏం చేసింది కదా, ఈ యొక్క వెంటనే ఆ యొక్క సర్పం పలికినటువంటి మాట ఏంటి అని అంటే, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను. ఇక్కడ ట్రాన్స్లేషన్ ఎలోహిం అనేటువంటి పదానికి దేవతలని ట్రాన్స్లేషన్ చేశారు. ఇది వాటికానస్, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాటికానస్. మీరు ఐబిఎల్ చదువుతాం చాలా మంచిది, కానీ అది వాడుక భాషలో ఉండడం వలన చాలామంది దాన్ని ఇష్టపడలేదు, దాన్ని విమర్శిస్తున్నారు. కానీ మీరు గమనించాలి, దేవతలు అనేటువంటి ట్రాన్స్లేషన్ రాకూడదు. మీరు దేవుని వలె అవుతారని అనేటువంటి మాట రావాలి. దేవతలు ఉన్నారేంటి అప్పుడు? దేవుని దూతల వలె అవుతారన్న ఒక అర్థం ఉంటుంది, కానీ అలా ఎలోహీమ్ అనేటువంటి మాటకి ట్రాన్స్లేషన్ అది రాంగ్. సో సాతాను మీరు ఎలోహీం వలె ఉంటారని ఎలోహీంకి తెలుసు కాబట్టి మిమ్మల్ని తినొద్దన్నాడని యుక్తి కలిగింది కదా. పైగా ఇప్పుడు అవిధేయులు లైన వారిని ప్రేరేపించు శక్తి కలిగిన అధిపతి ఎవరు? సాతాను. సో ఇప్పుడు ఆ సాతాను ఈ సర్పంలోకి దూరిన తర్వాత అది ఇంకా ఎక్కువ ఎలా ఉంటుందంటే, తాగిన వాడు ఎక్కువ వాగినట్టుగా వీళ్ళు ఎక్కువ వాగుతారు, ఇంకా ఎక్కువ వాగేసారు. ఏం వాగిందంటే దేవునిలాగా అయిపోతారండి. హీబ్రూ భాషలో చాలా అద్భుతమైన విషయం, నేను మీకు హీబ్రూ వచ్చిన వాళ్ళ కోసం పెడతాను, మీరు ఒకసారి చూడండి, ఓకేనా? సరే, ఇక్కడ మనం దీంట్లోకి వెళ్ళిపోదాం. ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఆదాము చేసినటువంటి తప్పు ఏంటి అని అంటే, ఇక్కడ అంటే హవ్వ అంటే అప్పటికి ఇంకా హవ్వ కాదు ఈమె, ఆమెకి ఇంకా హవ్వ అనే పేరు ఇంకా రాలేదు, వస్తుంది, కొద్దిసేపు నాకు వస్తుంది. అది కూడా గొప్ప అద్భుతమైన విషయం.
హ- తెలుగులో హవ్వ అని రాశారు కదా, హవా హవా. దాని గురించి మనం ధ్యానం చేసినప్పుడు మీరు బాగా ఎక్సైట్ అవుతారు. హీబ్రూ భాషలో దాని యొక్క అర్థాన్ని మనం చూద్దాం. సరే, అక్కడ వరకు మనం ఇంకా వెళ్ళలేదు. ఆమెకి పేరు పెట్టినప్పుడు దాని గురించి మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం ఆ యొక్క యోహాను రాసినటువంటి పత్రికలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, ఈ లోకంలో ఉన్నంత కూడా నేత్రాశ, శరీరాశ, జీవకోటము. నేత్రాశ అది కంటికి ఎలా కనపడింది ఈమెకి? నేత్రాశ చాలా అందంగా అనిపించింది. ఆ పండు ఏది అందంగా ఉండదు, అన్ని పళ్ళు అందంగానే ఉంటాయి. కానీ ఈమె ఎప్పుడైతే మీరు దేవుని వలె అవుతారని చెప్పిందో, ఆల్రెడీ ఈమె అవిధేయురాలు అయిపోయింది ముందే. ఎందుకని? ముట్టకూడదనేటువంటి మాట పలికినప్పుడే అవిధేయురాలు అయిపోయింది. అప్పుడే అపవాది ఆమెలోనికి చొరబడతాడు. ఇప్పుడు చొరబడినటువంటి అపవాది ఈమె పండు తినడం మాత్రమే కాకుండా తన భర్త, లేకపోతే ఈష్ ఈష్ కదా, ఎవరిలో నుంచి అయితే వచ్చిందో ఆయనకి ఏం చేసిందంటే ఆ యొక్క పండుని ఇచ్చింది. కానీ దాన్ని ఎదిరించాల్సినటువంటి ఆదాం ఏం చేశాడు అని అంటే, ఆయన కూడా దేవుని యొక్క మాటను నమ్మలేదా, తిరస్కరించాడా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆదాము చేసిన నేరము మనం హోషేయలో చదువుతాం, యోబులో చదువుతాం. ఎక్కడ చూసినా ఆదాము వలన పాపం ఈ లోకంలోనికి వచ్చాను. హవ్వ అయితే మోసపోయింది, కానీ ఆదాము మోసపోలేదు. ఆదాము పండు తినడంలో అవిధేయత కనబడుతుంది. అవిధేయత కనబడిందా లేదా? సో పండు తిన్నప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ చనిపోయారు. ఇప్పుడు ఆదాం అనే మాటలో ఎంతమంది మనుషులు ఉన్నారు? ఆదాం అనే మాటలో ఎంతమంది మనుషులు ఉన్నారు? పురుషుని గాను స్త్రీని గాను చేశాను కదా. సో ఇద్దరున్నారు. ఆదాము అనేటువంటి మనుషులు ఇద్దరున్నారు. ఇద్దరు కలిస్తేనే ఒక ఆదాం. మీరు మొదటి అధ్యాయము 26లో చదువుతారు. ఆయన నరుని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను సృజించాను. సో ఒక ఆదాంలో ఇద్దరున్నారు, ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను విడిపించినా కూడా వాళ్ళిద్దరూ ఒకటే అవ్వాలి. సరే, ఈ యొక్క ఆదామవ్వలు హవ్వ పండు ఇచ్చినప్పుడు ఆదాం కనీసం ఎదిరించలేదు అని అంటే కారణం ఏంటంటే, ఇవన్నీ చూస్తున్నటువంటి వాడు ఆదాం అక్కడే ఉన్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే ఆదాం ఎక్కడో ఉన్నాడు, అవ్వ ఆదాం తెలియకుండా తినేసింది, తర్వాత భర్త కొడిస్తే భర్త తినేసాడు అని అనుకుంటారు. కానీ నిజంగా అదే జరుగుంటే ఆదాం ఖచ్చితంగా తనకు తెలియకుండా జరుగుంటే ఆదాం ఖచ్చితంగా వ్యతిరేకించేవాడేమో. కానీ వ్యతిరేకించలేదు. ఇప్పుడు ఈ పండు తిన్న రోజుని ఆదామవులు ఇద్దరు చనిపోయారు. దేవుడు చెప్పినట్టుగా చనిపోయారు. చనిపోయినట్టు ఇక్కడ లేదు కదా కదా. భర్తగా అతడు తినను, వారిద్దరు కనులు తెరవబడను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకునిది. చల్లపూటన ఆదామును అతని భార్య తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. సో నాకు అప్పటికి అగ్నిగుండాన్ని దేవుడు చేయలేదు, నరకం లేదు, కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ వాళ్ళు కోల్పోయింది నేనంటే పండు తిన్న టైంలో
వారి మీద ఉన్నటువంటి మహిమదేమో కోల్పోయారు. సో ఇప్పుడు వారిద్దరూ దిగంబరులు అనేటువంటి విషయం తెలుసుకున్నారు. యానిమల్స్ లాగా, యానిమల్స్ అన్నీ దిగంబరంగా ఉంటాయి కదా, అలాగా యానిమల్స్లో ఒకటైపోయారు. దేవుళ్ళలాగా అవడం సర్పంలాగా అయిపోయారు. యానిమల్స్ ఏం పట్టలేదు కదా, అలా అయిపోయారు. ఇప్పుడు వారి యొక్క మహిమ దేహం పోగొట్టుకున్నారు. ఎందుకంటే మనము ఆ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చూసిన మనకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, దిగంబరులు. మనం ఇప్పుడు ఈరోజు ఈ వస్త్రాలు వేసుకున్నా మన యేసుప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మన స్పిరిచువల్గా మనకి ఒక వస్త్రం కప్పబడింది, రక్షణ అనే వస్త్రం మనకు కప్పబడింది. కానీ లేకపోతే మనం అందరం దిగంబరులమే, మనందరం దిగంబరులమే. సో నేను ఆ విషయాన్ని గురించి తర్వాత చర్చిస్తాను. ఇప్పుడు దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చినప్పుడు ఏం జరిగింది ఏంటంటే, దేవుడు ఆదామా నీవెక్కడా అని పిలిచినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆదాము వెంటనే, నేను అనుకుంటున్నాను ఏంటి అని అంటే, బహుశా చనిపోయినటువంటి వీళ్ళు ఆ స్వరానికి లేచారని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి మనం నెక్స్ట్ చాప్టర్లోనికి, అంటే నెక్స్ట్ వర్సెస్లోనికి మనం వెళ్దాం. మరి ఆ యొక్క వెళ్ళే ముందు మనం అందరం కూడా ప్రార్థన చేసుకుని దాని కొరకు ఎదురు చూద్దాం. ఆ విధంగా దేవుడు మనకి సహాయం చేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మరి క్లాస్లోనికి వచ్చిన మీ అందరికీ వందనాలు. May God be with you. Amen.